Hi friends, welcome to our channel. Today our topic is Cauchy mean value theorem. ఓకేనా, Cauchy mean value theorem ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దామండి. నెక్స్ట్ ఆ థీరం మీద ప్రాబ్లమ్స్ చూద్దాము. ఓకేనా, ఫస్ట్ కండిషన్ వచ్చేసరికి f of x and g of x are continuous in closed interval a comma b, and second condition will be f of x and g of x are differentiable in open interval a comma b, and third condition will be g dash of x is not equal to 0 for any value of x in open interval a comma b. Then there exists at least one value c of x in open interval a comma b such that f dash of c by g dash of c equal to f of b minus f of a by g of b minus g of a. ఇది స్టేట్మెంట్ అండి ఇచ్చిన క్వశ్చన్కి. ఓకేనా, ఇదేంటంటే ఫస్ట్ మనం ఈ థీరంని యూజ్ చేసుకొని ప్రాబ్లమ్స్ చేస్తాము. థీరం ప్రూఫ్ వచ్చేసరికి మనకి నీడ్ లేదండి. థీరం స్టేట్మెంట్ని యూజ్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ చేస్తాం కాబట్టి. ఓకేనా, ఈ దేనికి ముందున్న త్రీ కండిషన్స్ కూడా మన హ్యాండ్ ఓవర్లో ఉన్నట్టు మనం ప్రూవ్ చేస్తాము. ఓకేనా, దానికి తర్వాత ఉన్న ఈ కండిషన్ని మనం ఏం చేస్తామంటే యూజ్ చేసుకుంటాము. ఓకేనా, ఇవి మన హ్యాండ్ ఓవర్లో ఉంటే దీన్ని మనం యూజ్ చేసుకోవాలి. హ్యాండ్ ఓవర్లో ఉండాలి అంటే ఇచ్చిన క్వశ్చన్స్లో ఈ మూడు మన హ్యాండ్ ఓవర్లో ఉండవండి. అందువల్ల వాటిని మనం ఏం చేస్తాము, ప్రూవ్ చేస్తాము. ప్రూవ్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తాము, ఈ కండిషన్ని మనం యూజ్ చేసుకుంటాము. ఓకేనా, ఈ టోటల్ కండిషన్ దానికి తర్వాత ఉన్న టోటల్ కండిషన్ని మనం ఏం చేస్తాము, యూజ్ చేసుకుంటాము. ఒక ప్రాబ్లం చూద్దామండి. వెరిఫై Cauchy mean value theorem for the functions e power x and e power minus x in the interval closed interval a comma b. ఓకేనా, మనకి ఫంక్షన్స్ ఏమేమి ఇచ్చారని ఈ పవర్ ఎక్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్ అని ఇచ్చారు. అంటే ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ని నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటున్నాను, అండ్ సెకండ్ ఇచ్చిన ఫంక్షన్ని నేను జీ ఆఫ్ ఎక్స్ అని చెప్పి అనుకుంటున్నాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ అని చెప్పి అనుకుంటున్నాను. ఓకేనా, ఇంటర్వల్ వచ్చేసరికి వాళ్ళే ఇచ్చారు ఏ కామా బి, క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అని ఇచ్చారు. ఓకేనా, అదేగా మనం ఫస్ట్ గివెన్ ఇచ్చింది రాసుకున్నాం. గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. ఓకేనా, Cauchy మీన్ వాల్యూ థియరం మీద ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉంటాయండి. ఓకేనా, మనకి డిఫరెన్షియేషన్ కూడా చాలా ఈజీగా వస్తాయి. అండ్ క్లియర్లీ ఫస్ట్ కండిషన్ ఏంటి, మనకి కండిషన్స్ బట్టి ఫస్ట్ కండిషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఇస్ కంటిన్యూస్ అండ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అని చెప్పి ప్రూవ్ చేయాలి. ఓకేనా, ఇచ్చింది మనకి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ కాబట్టి మనకి క్లియర్లీ ఏం రాస్తాము, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఆర్ కంటిన్యూస్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అని చెప్పి రాస్తాము. అండ్ సెకండ్ కండిషన్ చూద్దాము. సెకండ్ కండిషన్ ఏం ప్రూవ్ చేయాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఆర్ డిఫరెన్షియబుల్ ఇన్ ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి అని చెప్పి ప్రూవ్ చేయాలి. ఓకేనా, ప్రూవ్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ రాశాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఆర్ డిఫరెన్షియబుల్ అంటే ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ని మనం ఏం చేయాలి, డిఫరెన్షియేషన్ చేయాలి. ఇచ్చింది మనకి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ కాబట్టి ఈ పవర్ ఎక్స్ని డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఈ పవర్ ఎక్సే వస్తుంది. ఓకేనా, ఈ పవర్ ఏఎక్స్ని మనం డిఫరెన్షియేషన్ చేస్తే ఏ ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ వస్తుంది మనకి. ఓకేనా, ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది, మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ వస్తుంది. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఈ పవర్ ఏఎక్స్కి ఫార్ములా మనకి ఏ ఇంటూ ఈ పవర్ ఏఎక్స్. ఇక్కడ ఏ ప్లేస్లో ఏమున్నట్టు, -1 ఉన్నట్టు. ఓకేనా, మైనస్ ఎక్స్ ఉంది కదా మనకి. ఓకేనా, -1 ఇంటూ ఎక్స్ అని మీనింగ్ అనమాట. అప్పుడు మనకి ఫార్ములా ఏంటి, ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ కాబట్టి ఏ ప్లేస్లో -1 ఉంది కాబట్టి మైనస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ వచ్చింది. క్లియర్లీ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్ అయినాయి, మనకి డిఫరెన్షియేషన్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఎఫ్ అండ్ జీ ఆర్ డిఫరెన్షియబుల్ ఇన్ ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి అని చెప్పి రాసాము. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ కండిషన్ మనం ఏం ప్రూవ్ చేయాలి అంటే జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి అని చెప్పి ప్రూవ్ చేయాలి. ఇక్కడ చూడండి అండి, మనకి జీ ఆఫ్ ఎక్స్ అని చెప్పి ప్రింటింగ్ మిస్టేక్ పడింది. ఇక్కడ జీ ఆఫ్ ఎక్స్ కాదండి, జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు
0. ఓకేనా, g డాష్ ఆఫ్ ఎక్స్ అనేది నాట్ ఈక్వల్ టు 0. నాట్ ఈక్వల్ టు 0నేగా ఇక్కడ ఆల్రెడీ మనం g డాష్ ఆఫ్ ఎక్స్ అనేది మనం ప్రూవ్ చేసాము. ఆ g డాష్ ఆఫ్ ఎక్స్ అనేది ఈక్వల్ టు 0 అయితే రాలేదుగా, ఏదో సమ్ వాల్యూ వచ్చింది కాబట్టి అది ఏమవుతుంది, మనకి g డాష్ ఆఫ్ ఎక్స్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయిపోతుంది అనమాట. ఓకేనా, క్యాషీ మీన్ వాల్యూ థీరంలో ఉన్న 3 స్టేట్మెంట్స్ కూడా మనం కంటిన్యూస్ అని చెప్పి ప్రూవ్ చేసాము, డిఫరెన్షియబుల్ అని చెప్పి ప్రూవ్ చేసాము, అండ్ థర్డ్ కండిషన్ వచ్చేసరికి g డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని కూడా ప్రూవ్ చేసాము. మొత్తం 3 కండిషన్స్ మనకు ప్రూవ్ అయినాయి కాబట్టి క్యాషీ మీన్ వాల్యూ థీరం స్టేట్మెంట్ చూద్దాం ఒకసారి. ఓకేనా, 3 కండిషన్స్ మనకి ప్రూవ్ అయినాయి. కంటిన్యూస్ అయింది, డిఫరెన్షియబుల్ అయింది, g డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ అయింది. ఇంకా దానికి తర్వాత ఉన్న మొత్తం కండిషన్ మనం రాయాలన్నమాట. ఓకేనా, మనకి దెన్ దెర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ వన్ వాల్యూ c ఆఫ్ ఎక్స్ ఇన్ ఓపెన్ ఇంటర్వల్ a comma b such that f dash of c by g dash of c ఈక్వల్ టు f ఆఫ్ b మైనస్ f ఆఫ్ a బై g ఆఫ్ b మైనస్ g ఆఫ్ a అని చెప్పి మనం రాయాల్సి వస్తుంది. అదే కదా రాసింది. ఇక్కడ చూడండి, ఎఫ్ అండ్ జీ సాటిస్ఫైస్ ఆల్ ద కండిషన్స్ ఆఫ్ Cauchy mean value theorem in closed interval a comma b. By the Cauchy mean value theorem there exists at least one c belongs to open interval a comma b such that దానికి తర్వాత ఉన్న కండిషన్ ఇదంతా కూడా. ఓకేనా, f dash of c by g dash of c ఈక్వల్ టు f ఆఫ్ b మైనస్ f ఆఫ్ a బై g ఆఫ్ b మైనస్ g ఆఫ్ a. ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడానికి నాకు ఏమేమి వాల్యూస్ కావాలి, ఎఫ్ డాష్ ఆఫ్ సి కావాలి, జీ డాష్ ఆఫ్ సి కావాలి, ఎఫ్ ఆఫ్ బి కావాలి, ఎఫ్ ఆఫ్ ఏ, జీ ఆఫ్ బి, జీ ఆఫ్ ఏ కావాలి. ఓకేనా, ఈ వాల్యూస్ కావాలి అంటే మ్యాండేటరీగా మనకి ఏం కావాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కావాలి, జీ ఆఫ్ ఎక్స్ కావాలి, అండ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కావాలి, జీ డాష్ ఆఫ్ ఎక్స్ కావాలి. ఓకేనా, అయితే మనకి ఎఫ్ డాష్ ఆఫ్ సి కావాలి. ఎఫ్ డాష్ ఆఫ్ సి అంటే ముందు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ మన హ్యాండ్ ఓవర్లో ఉంది కదా, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ఉంటే ఎక్స్ వచ్చింది. ఇప్పుడు నాకు సి కావాలంటే ఎక్స్ ప్లేస్లో నేను ఏం పెడుతున్నాను, సి పెడతాను. అందువల్ల నేను ఇక్కడ ఏం రాశాను, ఈ పవర్ సి రాశాను. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం, జీ డాష్ ఆఫ్ సి కావాలి. జీ డాష్ ఆఫ్ సి అంటే జీ డాష్ ఆఫ్ ఎక్స్ మనకి ఏమొచ్చింది, మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ వచ్చింది. అంటే ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో నేను ఏం సబ్స్టిట్యూట్ చేస్తాను, ఎక్స్ ప్లేస్లో సి సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ ఈ పవర్ మైనస్ సి, ఇక్కడ మైనస్ సి అండి, ఇక్కడ కూడా ప్రింటింగ్ మిస్టేక్ పడింది, ఈ పవర్ మైనస్ సి, ఇక్కడ ఈ పవర్ మైనస్ ఈ పవర్ మైనస్ సి అనమాట. ఓకేనా, జస్ట్ మనం ఎక్స్ ఉన్న చోట సి పెట్టుకుంటాము. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ బి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత వచ్చింది, ఈ పవర్ ఎక్స్ కాబట్టి మనకేమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో మనం బి పెట్టుకుంటే ఈ పవర్ బి అవుతుంది. ఓకేనా, అదే కదా ఇక్కడ రాసింది ఈ పవర్ బి అని చెప్పి. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎక్స్ ఉన్న చోట ఏ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ పవర్ ఏ వస్తుంది. నెక్స్ట్ జీ ఆఫ్ బి అంటే ఓకేనా, ఎక్స్ ఉన్న చోట బి సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పవర్ మైనస్ బి. ఓకేనా, ఏ ఉన్న చోట ఎక్స్ ఉన్న చోట ఏ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పవర్ మైనస్ ఏ. జస్ట్ ఏం చేయలేదండి, ఇటు సైడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ప్లేసుల్లో మనం ఎక్స్ ఉన్న చోటల్లా కూడా ఏ అండ్ బి అని సబ్స్టిట్యూట్ చేసాము. ఓకేనా, నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసరికి మనకి ఆల్రెడీ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది మన హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి కాబట్టి ఎక్స్ ఉన్న చోటల్లో కూడా సి సబ్స్టిట్యూట్ చేశాను. ఓకేనా, ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ పడిందండి, మైనస్ ఈ పవర్ మైనస్ సి అనమాట. ఓకేనా, ఈ డినామినేటర్లో మైనస్ ఈ పవర్ మైనస్ సి అనేది మనం న్యూమరేటర్కి వెళ్తే ఏమవుతుంది, మైనస్ ఈ పవర్ సి అవుతుంది. ఓకేనా, న్యూమరేటర్కి వెళ్తే డినామినేటర్లో ఇక్కడ మైనస్ ఉంది. ఓకేనా, మైనస్ ఈ పవర్ మైనస్ సి అయితే అది మన న్యూమరేటర్కి వెళ్తే ఈ మైనస్ కాస్త మనకి ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ సి అని చెప్పాను కదా, ఈ మైనస్ సి అనేది న్యూమరేటర్కి వెళ్తే మనకి ఏమవుతుంది, ప్లస్ సి అవుతుంది. ఈ మైనస్ అనేది కూడా న్యూమరేటర్లో అలాగే ఉంది. ఓకేనా, ఇప్పుడు మనకి బేసెస్ ఈక్వల్ అన్నప్పుడు పవర్స్ని యాడ్ చేసుకుంటే మనకి ఏమవుతుంది, ఈ పవర్ 2c అవుతుంది. ఓకేనా, ఇక్కడ న్యూమరేటర్కి డినామినేటర్కి నేను ఏం చేశాను అంటే ఈ పవర్ ఏ ప్లస్ బితో నేను ఏం చేశాను, బోత్ సైడ్స్ కూడా మనం మల్టిప్లై చేసుకున్నాము. ఓకేనా, న్యూమరేటర్ అండ్ డినామినేటర్కి మనం ఈ పవర్ ఏ ప్లస్ బిని మల్టిప్లై చేసాము. ఓకేనా, ఇక్కడ వచ్చేసరికి ఈ పవర్ ఏ ప్లస్ బిని లోపలికి మల్టిప్లై చేసుకుంటే మనం ఈ పవర్ ఏ ప్లస్ బి అండ్ ఇంటూ ఈ పవర్
మైనస్ బి. ఓకేనా, బేసెస్ ఈక్వల్ పవర్స్ని యాడింగ్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది, ఈ పవర్ ఏ ప్లస్ బి మైనస్ బి. బీబీ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొస్తుంది, ఈ పవర్ ఏ వస్తుంది. ఓకేనా, అదేనా ఇక్కడ రాసింది నేను, ఈ పవర్ ఏ. సిమిలర్లీ ఈ పవర్ ఏ ప్లస్ బిని దీంతో మల్టిప్లై చేసుకుంటే ఈ పవర్ ఏ ప్లస్ బి ఇంటూ ఈ పవర్ మైనస్ ఏ. బేసెస్ ఈక్వల్ పవర్స్ని యాడింగ్ చేసుకుంటే ఈ పవర్ ఏ ప్లస్ బి మైనస్ ఏ. ఓకేనా, మైనస్ మైనస్ క్యాన్సిల్ చేసుకుంటే మనకి ఏమవుతుంది, ఈ పవర్ బి వస్తుంది. ఓకేనా, ఈ పవర్ బి. అదే కదా ఇక్కడ రాసింది, మనం జస్ట్ లోపలికి మల్టిప్లై చేసుకొని బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ని యాడింగ్ చేసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేసరికి ఈ పవర్ ఏ మైనస్ ఈ పవర్ బి అనే ఆన్సర్ వచ్చింది. ఓకేనా, మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి మైనస్ ఈ పవర్ 2c అనేది కామన్గా రాసేసుకుంటా వస్తాము. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసరికి మైనస్ని కామన్ తీసానండి. ఇక్కడ మైనస్ని కామన్ తీస్తే ఇక్కడ చూడండి, ఈ పవర్ బి మైనస్ ఈ పవర్ ఏ అంటే ఇక్కడ మైనస్ని కామన్ తీసుకుంటే ఏకి ప్లస్ అవుతుంది, నెక్స్ట్ బీకి మనకి ఏమవుతుంది, మైనస్ అవుతుంది. ఈ పవర్ బీకి మనకి ఏమవుతుంది, మైనస్ అవుతుంది. జస్ట్ స్వాపింగ్ అవుతున్నాయి. ఓకేనా, ఇప్పుడు ఈ టర్మ్ సేమ్గా ఉంది కాబట్టి ఈ రెండు కూడా మనకి క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమవుతుంది, జస్ట్ మనకి మైనస్ ఈ పవర్ ఏ ప్లస్ బి ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు బోత్ సైడ్స్ కూడా మైనస్ మనకి క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమవుతుంది, ఈ పవర్ 2c ఇంటూ ఈ పవర్ ఏ ప్లస్ బి ఉంది. బేసెస్ రెండు ఈక్వల్ కాబట్టి పవర్స్ రెండింటిని కూడా నేను ఈక్వల్ చేసేసుకుంటే ఏమవుతుంది, మనం 2c ఈక్వల్ టు ఏ ప్లస్ బి. నాకేం కావాలి, సి వాల్యూ కావాలి కాబట్టి ఈ మల్టిప్లికేషన్లో ఉన్న 2 అనేది ఈక్వల్ టు కిట్ సైడ్ వస్తే ఏమవుతుంది, బై 2 అనేది వస్తుంది. ఏ ప్లస్ బి బై 2 అనే వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఈ ఏ ప్లస్ బి బై 2 అనేది క్లియర్లీ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బీనే కదా. ఓకేనా, ఇప్పుడు టోటల్గా మనం ఏం చేస్తున్నాము, దస్ ద క్యాషీ మీన్ వాల్యూ థియరమ్ ఈజ్ వెరిఫైడ్ ఫర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అని చెప్పి రాసాము. ఇది మ్యాండేటరీ అండి. కంక్లూజన్ అనేది మనం క్యాషీ మీన్ వాల్యూ థియరమ్ అనేది వెరిఫై అయినట్లు ఖచ్చితంగా ఈ వర్డ్ అయితే రాయాల్సి వస్తుంది. ఓకేనా, ఇక్కడ టోటల్గా ఒకసారి చూద్దామండి. క్యాషీ మీన్ వాల్యూ థియరమ్ అంటే టోటల్గా 3 కండిషన్స్ మనం ప్రూవ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ అనేది కంటిన్యూస్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. అండ్ ఎఫ్ అండ్ జీ ఆర్ డిఫరెన్షియబుల్ ఇన్ ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి అని ప్రూవ్ చేయాలి. అండ్ జీ డాష్ ఆఫ్ ఎక్స్ అండి, ఇక్కడ చేంజ్ చేసుకోండి, జీ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అని చెప్పి ప్రూవ్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ ఈ 3 కండిషన్స్ మనకి ప్రూవ్ అయిన తర్వాత మనం స్టేట్మెంట్ రాసుకుంటాము. By the Cauchy mean value theorem, there exists at least one C belongs to open interval a comma b such that ఈ కండిషన్ రాసుకుంటాము. ఓకేనా, కండిషన్ రాసుకున్న తర్వాత మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేయడానికి మనకి ఏమేమి నీడ్ ఉన్నాయి, ఎఫ్ ఫంక్షన్ కావాలి, జీ ఫంక్షన్ కావాలి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ కావాలి, జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ కావాలి. ఓకేనా, ఎక్స్ ఉన్న చోటల్లా కూడా మనం ఏం సబ్స్టిట్యూట్ చేసుకుంటూ ఏ అండ్ బీని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ వాల్యూ వస్తుంది. ఇక్కడ కూడా చెప్పానండి, ఇక్కడ మైనస్ ఈ పవర్ మైనస్ సి రావాలి. ఓకేనా, ఈ మైనస్ సి అనేది న్యూమరేటర్కి వెళ్తే అప్పుడు ప్లస్ సి అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేయడానికి ఇక్కడ ఏం చేసాం, న్యూమరేటర్ డినామినేటర్ని ఈ పవర్ ఏ ప్లస్ బితో మల్టిప్లై చేసుకున్నాము. ఓకేనా, మల్టిప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ బోత్ సైడ్స్ కూడా మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ మైనస్ కామన్ తీసేసుకుంటే మనకి ఈ న్యూమరేటర్ డినామినేటర్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ బేసెస్ రెండు ఈక్వల్ అయినాయి కాబట్టి పవర్స్ రెండింటిని కూడా ఈక్వల్ చేసేసుకుంటే మనకి సి వాల్యూ ఏమొచ్చింది, ఏ ప్లస్ బి బై 2 అని వచ్చింది. ఓకేనా, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామండి. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాము. వెరిఫై క్యాషీ మీన్ వాల్యూ థియరమ్ ఫర్ ద ఫంక్షన్స్ log x and 1/x in the ఇంటర్వల్ 1 కామా ఈ. ఇక్కడ యాస్టీజ్ అండి, ఇక్కడ కూడా సేమ్ చేస్తాము. ఓకేనా, ఇక్కడ ఫంక్షన్స్ వచ్చేసరికి 2 ఫంక్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఫంక్షన్ log x అండ్ g ఆఫ్ x అనేది 1/x అని వచ్చింది. ఓకేనా, ఫస్ట్ కండిషన్ క్లియర్లీ అని చెప్పి రాస్తాము. సెకండ్ కండిషన్ డిఫరెన్షియేషన్ చేస్తాము. log xని డిఫరెన్షియేషన్ చేస్తే మనకేంటి 1/x. ఓకేనా, 1/xని డిఫరెన్షియేషన్ చేస్తే -1/x². ఓకేనా, ఎఫ్ అండ్ జిఆర్ డిఫరెన్షియబుల్ ఇన్ ఓపెన్ ఇంటర్వల్ 1 కామా ఈ అని చెప్పి రాసామన్నమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి,
థర్డ్ కండిషన్ వచ్చేసరికి జీ డాష్ ఆఫ్ ఎక్స్ అని చెప్పాను కదా, జీ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఓకేనా, జీ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ జీ డాష్ ఆఫ్ ఎక్స్ మనకి ఏమొచ్చింది -1/x². ఇది అనేది ఈక్వల్ టు 0 రాలేదు కదా, ఖచ్చితంగా నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇక్కడ జీ డాష్ ఆఫ్ ఎక్స్ ప్రింటింగ్ మిస్టేక్ పడింది, ఇది చేంజ్ చేసుకోండి. జీ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది నాట్ ఈక్వల్ టు 0. Thus f1g satisfies the conditions of Cauchy mean value theorem in closed interval 1, e. ఇక్కడ చూడండి, ఇప్పుడు మొత్తం 3 కండిషన్స్ సాటిస్ఫై అయిన తర్వాత మనం ఏం రాసాము, f1g సాటిస్ఫైస్ ద కండిషన్స్ ఆఫ్ ది Cauchy మీన్ వాల్యూ, ఆల్ ద కండిషన్స్ అండి, ఇక్కడ ఆల్ ద కండిషన్స్ ఆఫ్ ది Cauchy మీన్ వాల్యూ థియరం ఇన్ క్లోజ్డ్ ఇంటర్వల్ a, b. ఓకేనా, Cauchy మీన్ వాల్యూ థియరంకి సంబంధించి అన్ని కండిషన్స్ కూడా మనకి సాటిస్ఫై అయినాయి. ఇప్పుడు Cauchy మీన్ వాల్యూ థియరం స్టేట్మెంట్ రాసుకుంటున్నామండి. f డాష్ ఆఫ్ c బై g డాష్ ఆఫ్ c ఈక్వల్ టు f ఆఫ్ b మైనస్ f ఆఫ్ a బై g ఆఫ్ b మైనస్ g ఆఫ్ a. ఆల్రెడీ ముందు క్వశ్చన్లో చెప్పాను కదా, ఫస్ట్ ఎగ్జాంపుల్లో చెప్పాను. ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడానికి మనకి ఏమేమి కావాలి, f ఫంక్షన్ కావాలి, g ఫంక్షన్ కావాలి, f డాష్ ఆఫ్ x ఫంక్షన్ కావాలి, జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ కావాలి. ఓకేనా, ఆల్రెడీ మనకి ఫంక్షన్స్ అన్నీ ఉన్నాయి కదా మన హ్యాండ్ ఓవర్లో. ఓకేనా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మనకి ఫంక్షన్ ఏంటి, లాగ్ ఎక్స్, అండ్ జీ ఆఫ్ ఎక్స్ అంటేనేమో 1/x. ఓకేనా, నెక్స్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటేనేమో మనకి ఫంక్షన్ వచ్చేసరికి 1/x, జీ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే -1/x². ఓకేనా, ఆ ఫంక్షన్స్ అన్ని సబ్స్టిట్యూట్ చేశానండి. ఉన్న ఫంక్షన్స్లో జస్ట్ మనం బి వాల్యూ, ఏ వాల్యూ అండ్ బి వాల్యూ, ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. ఓకే, ఎక్స్ ఉన్న చోటల్లా బి అండ్ ఏని సబ్స్టిట్యూట్ చేశాను. సిమిలర్లీ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఉన్న చోట జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఉన్న చోటల్లా కూడా మనం ఏం పెట్టాము, సిని సబ్స్టిట్యూట్ చేసాము. ఓకేనా, ఆఫ్టర్ మనం సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకి ఇంటర్వల్ ఏమని ఇచ్చారు, ఓకేనా, క్లోజ్డ్ ఇంటర్వల్ 1, e అని ఇచ్చారు. ఓకేనా, కంపారిజన్ చేసుకుంటే మనం మామూలుగా క్లోజ్డ్ ఇంటర్వల్ a, b అని అంటాం కదా, ఏ ఉన్న చోటల్లా కూడా మనం ఇప్పుడు ఏం పెట్టాలి, 1 పెట్టాలి, బి ఉన్న చోటల్లా కూడా ఏం పెట్టాలి, ఈ పెట్టాలి. ఓకేనా, వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే log e మైనస్ log 1/1/e మైనస్ 1 వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ log e వాల్యూ ఎంత 1, log 1 వాల్యూ ఎంత 0. ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనం log e వాల్యూ 1 మైనస్ log 1 వాల్యూ 0. 1 మైనస్ 0 అంటే ఎంత, 1 కాబట్టి log e మైనస్ log 1/1/e మైనస్ 1. ఓకేనా, ఇక్కడ చూడండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏం చేంజ్ చేయట్లేదు, అన్నీ అలాగే వస్తున్నాయి. ఓకేనా, ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్ ఉంది, ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్ ఉంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్న 1/c ఇంటూ c²/c 1 cc క్యాన్సిల్ అయితే మనకి ఏమొస్తుంది, -c. ఓకేనా, అదేగా మనం ఇక్కడ రాసుకుంది. ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్ ఉన్నప్పుడు రివర్స్ అవుతుందండి, డినామినేటర్లో ఉన్న ఫ్రాక్షన్ న్యూమరేటర్కి వెళ్తే మనకి ఏమవుతుంది, c²/1 అవుతుంది. ఓకేనా, c క్యాన్సిలేషన్ పోతే మనకి ఏమవుతుంది, -c మిగులుతుంది. ఓకేనా, ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసుకుంటే 1/e -1 అంటే 1 - e/e, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసుకుంటే 1 - e/e. ఓకేనా, ఇక్కడ చూడండి మళ్ళీ అగైన్ ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్ అంటే రివర్స్ అవుతుంది, e/1 - e. ఈ మైనస్ క్యాన్సిల్ అవ్వడం కోసం నేను ఏం చేస్తున్నానంటే, ఓకేనా, ఈ మైనస్ అనేది మనకి ఇటు సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి పోతే మనం అంటే మైనస్తో మల్టిప్లై చేసుకుంటే ఏమవుతుంది, మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ మనకి ఏమొస్తుంది, -e/1 - e వస్తుంది. ఓకేనా, బోత్ సైడ్స్ కూడా మనకి ఆ మైనస్ క్యాన్సిల్ అవ్వడం కోసం నేను ఏం చేస్తున్నానంటే డినామినేటర్లో కూడా మనం ఏం చేస్తున్నాం, మైనస్ని కామన్ తీస్తున్నాను. మైనస్ని కామన్ తీస్తే మైనస్ క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా మనకి మిగిలింది ఏంటి, c = e/e - 1 అనేది మిగిలింది. ఓకేనా, ఫైనల్గా మనం ఏం రాసినాం, దెర్ఫోర్ ద Cauchy మీన్ వాల్యూ థియరమ్ ఈజ్ వెరిఫైడ్, f of x = log x. ఈ కంక్లూషన్ పాయింట్ అనేది రాయాలండి. Cauchy మీన్ వాల్యూ థియరమ్ అనేది మీకు వెరిఫై అయిందా అవ్వలేదా అనేది రాయాలి. ఓకేనా, టోటల్గా 2 ప్రాబ్లమ్స్ చూసామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.